శబరిమల వెళ్లే మార్గంలో ఉన్న వావర్ మసీద్ కు అయ్యప్ప స్వాములు వెళ్లకూడదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయ్యప్పలు నిష్ఠగా మాల వేసిన 41 రోజులు దీక్ష చేసి సమాధి ఉన్న మసీద్లోకి వెళితే అపచారం అని ఆయన అన్నారు. గతంలో తప్పకుండా వావర్ మసీద్కు వెళ్లాలని తప్పుడు ప్రచారం చేశారని, అది కుట్రలో భాగమని ఆయన అన్నారు. అయ్యప్పలు నేరుగా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలోని నీలక్కల్ వద్ద ఈ నెల 7 నుండి 14 వరకు అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేయబోయే అన్నదానం సామాగ్రి లారీని రాజాసింగ్ హైదరాబాద్లో జెండా ఊపి ప్రారంభించారు. 16 ఏళ్లుగా బా సంస్థ అన్నదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను రాజాసింగ్ ఒక విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ 10 ఎకరాల భూమిని తీసుకుని శబరిమల వెళ్లే తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాముల కోసం అక్కడ వసతి భోజన సౌకర్యం కల్పించాలని రాజాసింగ్ కోరారు. ఆర్గనైజేషన్ నుంచి జరుగుతుంది. నేను ఆర్గనైజర్ ప్రెసిడెంట్ గారికి, ఆల్ అయ్యప్ప భక్తులకి నా నుంచి శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక చిన్న సొసైటీ కేరళలో మా తెలంగాణ నుంచి చాలా వరకు అయ్యప్ప భక్తులు వెళ్తారు. వాళ్ళకి ఎక్కడ ఫుడ్ వ్యవస్థ ప్రాబ్లం కానీ ఉండే వ్యవస్థ అట్లాంటి చాలా వరకు ప్రాబ్లం వాళ్ళకి జరుగుతుంది. ఒక చిన్న సొసైటీకి ఒక మంచి ఆలోచన పెట్టుకొని 16 ఇయర్స్ నుంచి వాళ్ళ ఒక సేవ అక్కడ చేస్తున్నారు. తెలంగాణలో వచ్చిన ఒక కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, కేరళలో ఉన్న గవర్నమెంట్కి మీకు ఒక మంచి ఒప్పందం ఉంది. మీరు కూడా కేరళ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయాలని నేను మీకు కోరుతున్నాను. ఆ లేఖలో మీరు ఏం రాయాలంటే తెలంగాణ నుంచి వచ్చిన భక్తుల గురించి, అక్కడ దాదాపు ఒక 10 ఎకరాల ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఆ 10 ఎకరాల ల్యాండ్లో ఉండే వ్యవస్థ గురించి కొన్ని రూమ్లు కట్టాలి తెలంగాణ గవర్నమెంట్. అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకి, అయ్యప్ప భక్తులకి అక్కడ భోజన వ్యవస్థ కూడా చేయాలి. అట్లాంటి మంచి వ్యవస్థల గురించి ఒక 10 ఎకరాల ల్యాండ్ కేరళ ప్రభుత్వంకి అడగాలని నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే కేరళకి వెళ్తే అక్కడ వేరే విధంగా మా అయ్యప్ప భక్తులకి చూస్తారు. చాలా అంటే చాలా నీచమైన ఆ దృష్టితోని చూస్తారు. అందుకోసము ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు వాళ్ళకి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మా తెలంగాణ అయ్యప్ప భక్తులకి కానీ, ఆంధ్ర అయ్యప్ప భక్తులు కానీ ఎట్లాంటి కూడా ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మీకు ఉన్నది. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా ఒక లేఖ రాయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కావాలని ఒక కుట్ర చేసినారు. ఏ అయ్యప్ప భక్తులు శబరిమలకి వస్తారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ మస్జిద్లో పోయిన తర్వాతనే ఆయనకి దర్శనం పూర్తవుతుంది, లేకపోతే అది సగం దర్శనం అవుతుందని ఒక పెద్ద కుట్ర చేసినారు. అది టోటల్ అబద్ధం, అది ఫేక్. ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా మనం సావుని చూస్తే మనం పోయి స్నానం చేస్తాం, ఎక్కడ మనం సావు కూడా పోదాం. అంతా పవిత్రమైన మనం అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత చాలా శుద్ధిగా మనం ఉంటాం. కానీ మాల వేసుకున్న తర్వాత మనం ఒక దర్గాలో కానీ ఒక మస్జిద్లో కానీ వెళ్ళకూడదు, అది రూల్ కూడా కాదు. అందుకోసం ఒకప్పుడు జరిగిన కుట్రకి మీరు ట్రాప్ కావద్దు. ఏ అయ్యప్ప భక్తుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మస్జిద్లో వెళ్ళకూడదు. డైరెక్ట్లీ మీరు శబరిమలకి వెళ్ళండి, పూజా కార్యక్రమం చేసుకోండి, మంచి దర్శనం చేసుకోండి. ఇదే నా నుంచి ఒక అన్ని అయ్యప్ప భక్తులు